తిరుపతి ప్రజలకు అలాగే తిరుపతి రియల్ ఎస్టేట్కు ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. అదే మన గ్రేటర్ తిరుపతి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ హోదాను కలిగిన ఏకైక సిటీ వైజాగ్ మాత్రమే. ఇప్పుడు ఆ గ్రేటర్ హోదాను రెండవ సిటీ తిరుపతికి దక్కనుంది. దీనికి సంబంధించిన మీటింగ్ అక్టోబర్ 24న మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా గ్రేటర్ తిరుపతికి ఆమోదించారు. సో దీని ప్రతిపాదనలను మన ఏపీ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. సో ఈ ఇయర్ ఎండింగ్కి అంటే డిసెంబర్ కంతా మనకు గ్రేటర్ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రేటర్ హోదా ద్వారా తిరుపతి ఒక మహానగరంగా అవతరించబోతుంది. సో దీని ద్వారా ఎన్నో ఇండస్ట్రీస్ మన తిరుపతిలో పెట్టుబడులు పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు స్కోప్ ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా ఎన్నో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ గ్రేటర్ తిరుపతిలో 4 మండలాలు యాడ్ అవబోతున్నాయి. ఫస్ట్ తిరుపతి రూరల్ మండలం, సెకండ్ రేణిగుంట మండలం, థర్డ్ ఏర్పేడు మండలం, ఫోర్త్ చంద్రగిరి మండలం. ఇందులోని 53 గ్రామ పంచాయతీల్లోని 63 రెవెన్యూ గ్రామాలు ఇందులో యాడ్ అవబోతున్నాయి. అట్ ప్రెసెంట్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 30.17 స్క్వేర్ కిలోమీటర్స్ నుండి ఈ గ్రేటర్ హోదా ద్వారా 283.80 స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించబోతుంది. సో దాదాపుగా 10 రెట్లు ఎక్కువగా ఈ విస్తరణ జరగబోతుంది. సో దీని ద్వారా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి గ్రేట్ న్యూస్ అనే చెప్పొచ్చు.